ఎందరో, ఒక మల్లాది విష్ణువే కాదు, మరి అక్కడ పాసారథి గారే కాదు, మరి ఇంకా ఎంతోమంది రోజు చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇందాక కొత్త కొత్త పేర్లు చాలా బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ అపాయింట్మెంట్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారని చెప్తున్నారు. కొంతమంది షర్మిల గారి కోసం వెయిటింగ్ అని చెప్తున్నారు. రకరకాల మీకు 2014లో వెంకటకృష్ణ గారు మీరు ఎలా అయితే పర్ఫెక్ట్గా తెలంగాణ కంపారిజన్ చెప్పారో, ఒకసారి 2014లోకి మీరు ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళగలిగితే ఇలాగా రీల్ తిప్పుకుంటూ 2014లో జగన్మోహన్ రెడ్డి 16కి 15 స్థానాలు బై ఎలక్షన్లో నెగ్గి నరసాపురం లాంటి తెలుగుదేశం కంచుకోటలో కూడా కేవలం 7,000 ఓట్లే వచ్చినాయి తెలుగుదేశం క్యాండిడేట్కి అసెంబ్లీ ఎలక్షన్లో. అప్పుడు కూడా నేను ఫస్ట్ ఆ పార్టీలో బయటకు వచ్చి మీ ఆంధ్రజ్యోతిలోనే రాధాకృష్ణ గారితో ఒక ఓపెన్ హార్ట్ ఇచ్చిన తర్వాత వైసీపీలోకి వచ్చే జాయినింగ్స్ అన్నీ ఆగిపోయి నెల రోజుల్లో తెలుగుదేశం హౌస్ఫుల్ బోర్డు మొత్తం సినిమా మారిపోయింది. ఆ తర్వాత అద్భుతమైన విజయం, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు, మోడీ గారు కలిశారు, సేమ్ సీన్ అప్పుడు అక్కడ రిపీట్ అయింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. కాకపోతే ఈసారి నేను బాగా ముందు వచ్చా, 4 సంవత్సరాల ముందే, అంటే నన్ను వాళ్ళు డిజోన్ చేశారు కాబట్టి వచ్చినట్టే లెక్క. ఇప్పుడు మళ్ళీ హౌస్ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి. అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చేశారు. ఎస్, ఆ మూడోది కూడా అది జరిగిపోతుంది. కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు 107, 110, ఇప్పుడు 150. అంటే మీరు చెప్పినట్టుగానే రీల్ రిమైండ్ చేసుకుంటే తెలంగాణ కంపారిజన్లో 2018 ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చాలామంది చేరారు. బీఆర్ఎస్లో ఏది అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్లోకి ఇతర పార్టీ నుంచి వచ్చి తెగ చేరేవాళ్ళు. మొన్నటి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నుంచి చాలామంది వెళ్ళి కాంగ్రెస్లో ఇతర పార్టీలో చేరారు. బీజేపీలో తక్కువగాను, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు చాలా మంది వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీలో కూడా కృష్ణ గారు వెళ్ళిపోయాడు. ఇవాళ సేమ్ సీన్ అదే కనపడుతుంది. అక్కడ కూడా ఏపీలో కూడా సేమ్ బహుశా ఈ కంపారిజన్ ఇలా ఉండబట్టే, అంటే మనం లేట్గా, అంటే నేను లేట్గా ఈ టాపిక్ తీసుకున్నానేమో, జగన్మోహన్ రెడ్డి గారు ముందే తీసుకునే ఇలా ఉంది ఏంటని కేసీఆర్ గారి దగ్గరికి వచ్చారేమో నిన్న. అవును, ఆయన కూడా చెప్పారుగా, పేపర్లో వచ్చింది. పేపర్లో రాకుండా వాళ్ళ అంతరంగికంగా ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, మనకు అనవసరం. రాబోయే రోజుల్లో కాబోయే మాజీ, తాజా మాజీతో కలిశారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వచ్చింది. సరే, అది పక్కన పెడదాం. కాకపోతే ఇక్కడ ప్రధాన అంశం కేసీఆర్ గారు మీడియాలో వచ్చింది, స్పష్టంగా వచ్చింది ఏంటంటే ప్రజా నాడి ఆఖరి నిమిషం దాకా తెలియట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. నేను కూడా ఎన్నో సీట్లు వస్తాయి అనుకున్నాను అంటే ఇండైరెక్ట్గా అరే పిచ్చోడా 175 ఇలాంటి మాటలు మానేరా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని గ్రౌండ్ రియాలిటీగా ఉండమని చెప్పి ఆయన చెప్పినట్టుగా అర్థమైంది. కనీసం కొంచెం ఆ మార్పు అనేది వస్తుందేమో, కొంచెం మనిషిగా కనీసం ఈ 2 నెలలైనా చూస్తారేమో అని నేను అనుకున్నా. కానీ మరి ఈ ఎలక్షన్లో మరి ఇంత దారుణమైన స్థితిలో కూడా మరి అది మేకపోతు గాంభీర్యమా మరి ఏంటో నాకు తెలియదు. కాపు రామచంద్రారెడ్డి ఫస్ట్ ఈయన కోసం రాజీనామా చేసి వచ్చి మళ్ళీ బై ఎలక్షన్లో నెగ్గిన వ్యక్తి కాపు రామచంద్రారెడ్డి గారు. మరి అటువంటిది మరి ఆయన్ని కూడా మరి కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పంపించేయటం అంటే, అప్పట్లో నేను చెప్పాను మీకు, ఎప్పుడో మళ్ళీ చిన్న రిమైండ్ వేసుకుంటే మనం, నేను చైర్మన్ అయినప్పుడు ఆయనకి అభినందనలు అంటే నా తరపున థ్యాంక్స్ చెప్పడానికి నేను వెళ్తే పిఎన్ థ్యాంక్స్ చెప్పమన్నాడండి. దిస్ అరగంట ఫెలో. అతను చెప్పడంట ఫోన్లో కూడా.
అన్న ఆయన తరపున నన్ను చెప్పమన్నాడు అన్న అని చెప్పి ఆ పిఏ మాట్లాడాడంటే ఎంత ఒళ్ళు పొగరండి. ఎవడు తట్టుకుంటాడు? నాకు సిగ్గుంది కాబట్టి నేను 4 సంవత్సరాల కదా పాహా అని చెప్పి వచ్చా. ఇప్పుడు అందరూ సిగ్గు తెచ్చుకుంటున్నారు. అప్పుడు కొంతమంది నా మీద కూడా ఎగిరి పడ్డారు, అలా మాట్లాడతాడా అని. ఇప్పుడు అందరికీ నిజాలన్నీ తెలుస్తున్నాయి. అవును కదా, నిజమే. ఏంటి ఎంత ఇదైతే మాత్రం సీఎం అలా మాట్లాడతాడా అని మిమ్మల్ని అన్నోళ్లే చాలా మంది, ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు అంటున్న వాళ్ళు కూడా అప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారేమో. ఎంతో మంది మాట్లాడారు. అవును, ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు క్షవరం అయితే కానీ వివరం తెలియదని మొత్తం అందరికీ ఆ సరదా తీరిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం అందరూ పుట్ల బావులాగా బయటకు వస్తున్నారు. ఇతను వ్యక్తిత్వం, ఆ అరగెన్స్, ఆఫ్టర్ ఆల్ మరి అతను ఏం చూసుకున్నావో మరి ఆ దర్పం అదంతా. అసలు మనిషి అన్నవాడు పక్కవాడు కూడా మనిషిగా బిహేవ్ చేస్తే గౌరవిస్తాడు తప్ప దర్పాన్ని ప్రదర్శిస్తే అస్సలు పట్టించుకోరు. దానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ కేవలం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరినే కలవట్లేదు అనే ఒకే ఒక్క పాయింట్తో పాపం కేసీఆర్ గారిని దింపేశారు. ఆయన అద్భుతంగా పరిపాలించాడు. అసలు హైదరాబాద్ సిటీలో తిరుగుతూ ఉంటే అదొక విశ్వనగరంగా మారింది. అఫ్కోర్స్ దానికి పునాదేశం చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు చంద్రశేఖరరావు గారు. అయినప్పటికీ ఓకే, గుడ్లో మెల్ల సిటీ వరకు గుర్తుంచుకున్నారనుకోండి ఆయన్ని. బట్ అయినా ఆ అహంకారం అనే ఒక ఎలిమెంట్తో, ఏ అభివృద్ధి లేకుండా కేవలం అహంకారం అనే ఎలిమెంట్తోనే కాలం గడిపేసిన 4 సంవత్సరాలు గడిపేసిన వ్యక్తిని అసలు ప్రజలు పరిస్థితి లేదు. అహంకారం ఆధిపత్య ధోరణే ఆయన కూడా కాదు, ఆయన